హాయ్! హలో! అందరికీ నమస్కారం. మరొక ఇన్సూరెన్స్ పాలిసీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పాలిసీ గురించి మీకు తెలిసే ఉంటది. 2015వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు బీమా ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క పాలిసీని ప్రవేశపెట్టారు. కేవలం రూ. 330 మాత్రమే చెల్లించి ఈ పాలిసీలో చేరవచ్చు. అయితే ప్రస్తుతం రూ. 436గా దీనిని మార్చారు. దీని చేయడం వల్ల 2,00,000 వరకు బీమా సదుపాయం ఉంటుంది. ఎవరైతే ఈ పాలిసీ చేసిన వ్యక్తి సహజ మరణం చెందినప్పటికి గూడా, ఆ వ్యక్తికి రూ. 2,00,000 అందుతాయన్నమాట. ఎవరైతే నామినీగా ఉంటారో, ఆ నామినీ యొక్క అకౌంట్‌లోకి ఆ డబ్బు జమ చేయబడుతుంది. 55 సంవత్సరాల లోపున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పాలిసీని చేసి, దీని యొక్క ప్రయోజనాలను పొందుకోవచ్చు. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనిషి జీవితానికి గ్యారంటీ లేదు కాబట్టి, అతి తక్కువ ప్రీమియంతో ఈ పాలిసీలో చేరవచ్చు. మనకి బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఉండాలి. 2, 3 బ్యాంకుల్లో ఖాతాలున్నప్పటికీ, ఏదో ఒక బ్యాంక్ ఖాతా నుంచి అమౌంట్ అనేది ఆటోమేటికల్‌గా డెబిట్ అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరం మన ఖాతాలో సఫిషియెంట్‌గా బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఆ బ్యాలెన్స్ నుంచి వారు రూ. 436 ఆటోమేటికల్‌గా మన అకౌంట్ నుంచి వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటారు. అలా విత్‌డ్రా చేసినప్పుడు మాత్రమే ఆ బీమా అనేది మనకు వర్తిస్తుంది. కొన్నిసార్లు అకౌంట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉంచకపోయినట్లయితే, ఆ సంవత్సరం అమౌంట్ ప్రీమియం కట్ కాకుండా ఉంటే, ఆ బీమా అనేది వర్తించదు. కాబట్టి అకౌంట్‌లో సఫిషియెంట్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఈ తక్కువ ప్రీమియం ఆటోమేటికల్‌గా డెబిట్ అవ్వటం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మాత్రమే ఆ బీమా అనేది వర్తిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. ఎందుకంటే, మన భారతదేశంలో కేవలం 20% మంది మాత్రమే ఇన్సూరెన్స్‌ని కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి సామాన్యుడికి కూడా ఎంతో కొంత ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు కుటుంబానికి ఎంతో కొంత లబ్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. 18-55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. సంవత్సరానికి రూ. 436 అమౌంట్ కట్ అయితే, ప్రతి సంవత్సరం మీరు ఎప్పుడైతే చేశారో ఆ రోజున ఆటోమేటికల్‌గా మీ అకౌంట్ నుంచి ఆ డబ్బనేది విత్‌డ్రా అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి పాలిసీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. సమీపంలో ఉన్నటువంటి మీ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా ఈ పాలిసీ చేసుకోవచ్చు. ఈ విధానం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.